అస్మద్ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు దేవి నవరాత్రుల్లో 10వ రోజు. ఈసారి తిథి ద్వయం అవటం వల్ల ఈ రోజు మనం అమ్మవారి 9వ అవతారం సిద్ధిదాత్రిని మరియు మహాలక్ష్మిని లలితా త్రిపుర సుందరిని పూజిస్తాం. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి ఈ 3 అవతారాలు కలిపే సిద్ధిదాత్రి అమ్మవారు. అలాగే ఇక మనమంతా ఎంతో ఆనందంగా ఎదురు చూసే దసరా పండుగ కూడా వచ్చేసింది కదా. ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇక ఈ రోజు అమ్మవారి ఆహార్యం ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేయి అభయముద్ర, ఇంకొక చేయి వరద ముద్ర, కమలాసనియే మనకి దర్శనమిస్తుంది. లలిత అమ్మవారి ఆహార్యం ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో చెరుకుగడ, ఒక చేతిలో తెల్లని పుష్పాలు. అంటే మన లేడీస్ లో 60 ఏళ్ల తర్వాత వచ్చే ఫేజే ఈ సిద్ధిదాత్రి అమ్మవారు లలితా త్రిపుర సుందరి. ఈ వయసులో ఏకాంతం, ధ్యానం, శాంతం, చక్కనైన చిరునవ్వు, ఎప్పుడూ ప్రశాంతత కలిగి ఉంటారు. ఇలా ఉన్నతమైన లక్షణాలతో ఇతరులకి మంచి చెడు చెప్పగలుగుతారు. సిద్ధిదాత్రి అమ్మవారు లేదా లలితా త్రిపుర సుందరి అణిమా సిద్ధే అంటే ఎంత చిన్న అణువుగానైనా మారగలదు. మహిమా సిద్ధే అంటే ఎంత పెద్ద ఆకారాన్నైనా పొందగలదు. గరిమా సిద్ధే అంటే ఎంత పెద్ద బరువు అయినా అవ్వగలదు. లగిమా సిద్ధే అంటే ఎంతో తేలికైన పదార్థంగాను. ప్రాప్తి సిద్ధే అంటే మనకి నచ్చిన వస్తువు రూపంలో. ప్రాకామ్య సిద్ధే అంటే భోగాల రూపంలో. ఈసిత్వ సిద్ధే అంటే అధికార రూపంలో. వసిత్వ సిద్ధే అంటే ప్రతి అణువులో వ్యాపించి మన కోరికలను నెరవేర్చే మహాతల్లి అన్నమాట. ఈ రోజు లలిత అమ్మవారిని కూడా పూజిస్తాం కదా. లలిత అమ్మవారి సింహాసనం వెనుక పరమేశ్వరుడు విశ్రాంతి ముద్రలో ఉంటాడు. అమ్మవారు సింహాసనాన్ని అధిష్ఠించి గంభీరంగా కనిపిస్తారు. అంటే ఈ దశలో భర్తలకి అది రెస్ట్ మోడ్ అన్నమాట. వారు ప్రతి దానికి భార్యల మీదే డిపెండ్ అవుతారు. భర్త బాగోగులు చూసుకుంటూ వీరే అప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారు. ఈ దశలో ముత్తైదువైన వితంతువైన వారిలో లలిత అమ్మవారు ఉంటారు. అమ్మవారి చేతిలో శంఖం చక్రం అంటే ఊర్ధ్వలోకాలకి పయనమవ్వటానికి సిద్ధం అవ్వటం. అలాగే అమ్మవారి చేతిలో చెరుకుగడ ఒక కాపే. అలాగే మనకి కూడా మళ్ళీ తిరిగి జన్మ లేకుండా అమ్మవారి సాన్నిధ్యం పొందాలన్నది సారాంశం. అలాగే మరి లలిత అమ్మవారికి అటు ఇటు లక్ష్మీ సరస్వతులు వింజామలు వీస్తూ ఉంటారు కదా. అంటే మన జీవితం అయిపోయాక మనతో పాటు వచ్చేవి కీర్తి ప్రతిష్టలు మాత్రమే. వాటి వల్లే మనం లేకపోయినా ఇహంలో కూడా మనం చేసే మంచి పనులు నిలిచిపోతాయని. అలాంటి సిద్ధిదాత్రి అమ్మవారిని మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇచ్చి మనల్ని చల్లగా చూడమని ప్రార్థిస్తూ అమ్మవారి ధ్యాన శ్లోకం చెప్పుకుందామా. సిద్ధ గంధర్వ యక్ష దైత్యై అసురరై మరై రతి సేవ్యమాన సదా భూయ సిద్ధిదా సిద్ధిదాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ధన్యవాదాలు.